सपयः स्त्रीगिरः श्रुत्वा पुत्रस्नेहासु चातुरौ पितरावन्यतप्येतां పుత్రయోరాబుధౌ బలం. స్త్రీల యొక్క భయపూర్ణమగు పలుకులను వినినంతట తమ పుత్రుల ఎడన అనురాగవశమున దేవకీ వసుదేవులు శోకాతులై తమ పుత్రుల బలము నెరుగక వారు మిగుల పరితపించిరి. దీనికి ముందు ఒక 4 శ్లోకాలు కూడా భాష్యం లేదు, అది కూడా చదివేస్తాను. భరత శ్రేష్ఠుడా, స్త్రీలు ఆ విధముగా పలుకుచుండగా యోగీశ్వరుడు శ్రీకృష్ణుడు తన విరోధిని సంహరించుటకు సంకల్పించెను. గోవులతో కూడి ఉదయమున వ్రజము నుండి వెడలునప్పుడు వాటితో కూడి సూర్యాస్తమయ వేళకు తిరిగి వచ్చినప్పుడు శ్రీకృష్ణుడు వేణువు నూతగా గోపికలు అది విని అతనిని గాంచుటకు వేగముగా ఇండ్ల నుండి బయటకు వచ్చెదరు. దరహాసవదనముతో దయపూర్ణ దృక్కులను తమపై సారించునట్టి అతనిని మార్గమున గాంచుటకు వారు తప్పక బహుపుణ్య కార్యములను వనరించియుందురు. వ్రజవనితలు పరమ ధన్యురాండ్లు. కృష్ణుని ఎడ తమ చిత్తములు పూర్ణముగా అనురక్తమైన వారు, అశ్రుకంఠములు కలిగిన వారు నై గోపికలు గోవుల పాలు పితుకుట, ధాన్యము దంచుట, పెరుగు చిలుకుట, ఆవుపేడ అలదుట, ఊయలలు ఊగుట, ఏడ్చుచున్న శిశువులను సముదాయించుట, నీళ్లు చల్లుట, ఇంటిని శుభ్రపరచుట మున్నగు కార్యములలో నిరంతరము అతనిని గురించియే గానము చేయుచుందురు. తమ మహోన్నతమగు కృష్ణభక్తి భావన చేవారు సహజముగానే సమస్త వాంఛితములను వడసియున్నారు. ఇక్కడ సుఖదేవ్ గోస్వామి కృష్ణుడు ప్రతిరోజు కూడా ఆ గోవుల్ని తీసుకొని మేపుకొని రావడానికి అరణ్యానికి వెళ్ళేటువంటి వాడు. ఆయన ఆ గోవుల్ని మేపుకొని అరణ్యానికి వెళ్ళేటప్పుడు ఆయన వస్తున్నాడు అని గోపికలకు ఎట్లా తెలుస్తుంది అంటే మురళీ వాయిద్యం. ఆ మురళీ వాయిద్యాన్ని వాయిస్తూ ఆ గోవులతోటి వెళ్ళేటువంటి వాడు. ఆ గోవులన్నీ నడుస్తూ ఉంటే ప్రత్యేకించి సాయం సమయవేళ గోధూళి సమయం అంటారు దాన్ని. ఆ ధూళి రేగేది. ఆ ధూళి రేగుతూ ఉంటే కృష్ణుడు చెంగున ఎగురుకుంటూ ఆ మురళిని వాయించుకుంటూ వస్తూ ఉంటే ఆ గోధూళిని ఛేదించుకుంటూ వస్తూ ఉన్నటువంటి చంద్రుడు మేఘములను ఛేదించుకొని వచ్చేటువంటి ఒక పూర్ణ చంద్రుడిలాగా ఆ కృష్ణుడు, ఆ పూర్ణ చంద్రుడు మేఘాలను ఛేదించుకుంటూ ఎట్లా వస్తాడో అట్లా కృష్ణుడు ఆ గోధుళ్ళని ఛేదించుకుంటూ వచ్చి వాళ్ళకి దర్శనమిస్తున్నాడు. ఇక్కడ సుఖదేవ్ గోస్వామి ఏమంటున్నారంటే, అటువంటి కృష్ణుణ్ణి దర్శించాలన్నా కూడా ఎంత పుణ్యం చేసుకున్నారో, ఎంత పుణ్యం చేసుకున్నారో. అంటే ఎంతో కొంత పుణ్యము సుకృతి లేకుండా భగవత్ సేవలోకి మనం వచ్చేదానికి అవకాశం లేదు. ఏదో జన్మలో కొంచెం ప్రసాదం తిని ఉంటాం, ఇంకో జన్మలో హరే కృష్ణ అని ఉంటాం, ఇంకో జన్మలో రామ అని ఉంటాం. అట్లా కొన్ని జన్మల్లో ఒక్కొక్క సుకృతి ఫలం అదంతా కూడా చేరుకొని ఈరోజు ప్రతినిత్యం నామం చేసేటువంటి అవకాశం మనకు లభించింది. నామం చేసే అవకాశం లభించింది. అందుకనే మనందరికీ కూడా సందేహం కలుగుతూ ఉంటుంది, అందరూ ఎందుకు రావట్లేదని.
భక్తిలోకి. అందరూ రావాలంటే సుకృతి ఫలం ఉండాలి, ముందు ఆ సుకృతి చేసుకొని ఉండాలి. ఇప్పుడు మనం రథయాత్రలు చేయడము, మందిర నిర్మాణాలు చేయడము, ఉత్సవాలు చేయడం, స్వామికి పండగ పర్వదినాలు చేయడం, ఇవన్నీ ఎందుకు అంటే ఆ సుకృతి ఫలము ఇంతవరకు చేసుకొని వాళ్ళకి ఆ సుకృతి ఫలాన్ని కలిగించడం కోసం. ఇప్పుడు మనం ఇక్కడ కూర్చొని భక్తి చేస్తే గుడికి రావాలా అని ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళే గుడికి వస్తారు. మనం రథయాత్ర చేసినప్పుడు ఊరంతా తిరుగుతాం. అప్పుడు ఆ ఊర్లో వాళ్ళందరూ కూడా మనం సంకీర్తన చేసుకుంటూ వెళ్తూ ఉంటే వాళ్ళు ఆ భగవత్ నామాన్ని వింటారు. కొంతమంది వినడమే కాకుండా మనతో పాటు స్వరం కలిపి హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. సో ఆ కీర్తన చేసుకుంటూ వెళ్తూ ఉంటే వాళ్ళందరూ కూడా అది వాళ్ళ చెవును పడుతుంది, వాళ్ళు కూడా నామం చేస్తారు. ఒకసారి ప్రభుపాదుల వారి దగ్గరికి ఒక PhD చేసిన భక్తుడు మందిరంలో జాయిన్ అవుతాడు. ఆయన మొదటి రోజు ప్రచారంకి వెళ్ళి సాయంత్రం ప్రభుపాదుల వారి దగ్గరికి వచ్చి కొంచెం దుఃఖపడతాడు. ఎందుకయ్యా దుఃఖం అంటే, నన్ను చూసి అందరూ కూడా ఎక్కిరిచ్చారు, ఎగతాళి చేశారు, హరే రామ హరే కృష్ణ అని చెప్పి అన్నారు అని చెప్పి బాధపడ్డాడు. అప్పుడు ప్రభుపాదులు వారు చెప్పారు, ఏమయ్యా నువ్వు మంచి క్రాఫ్ ఉండి మంచి సూటు బూటు వేసుకొని వీధుల్లో వెళ్ళినప్పుడు ఎవరన్నా నిన్ను చూసి కృష్ణుని గుర్తుకు తెచ్చుకున్నారా, కృష్ణ నామాన్ని స్మరించారా? లేదు అన్నాడు. ఈరోజు బోడి కొట్టుకొని పిలక పెట్టుకొని ఈ దోవతి కుర్తా వేసుకొని వెళ్తే అందరూ నిన్ను చూడంగానే ఏ హరే రామ హరే కృష్ణ అన్నారు. అంటే ఎంతమంది దగ్గర నిన్ను చూసి హరే రామ హరే కృష్ణ అన్నారు అన్నారు? గురువుగారు ఒక 60-70 మంది దాకా అన్నారు. అంతమంది చేత భగవత్ నామం చేపించిన దానికి ఆనందపడాల్సింది పోనిచ్చి దుఃఖపడుతున్నావేంటయ్యా అన్నాడు. ఏదో ఒక రకంగా భక్తుడు ఎదుటి వ్యక్తిని భగవత్ నామం చేసేటట్టు చేయడమే. మనకి ఇంకా వేరే పనేం లేదు. ఏదో ఒక రకంగా భగవత్ నామం అట్లా ఎన్నో జన్మలుగా మనం ఒకసారి 2 సార్లు 3 సార్లు అట్లా అనంగా ఈరోజు వచ్చి ఇక్కడ కూర్చొని ఉన్నాం. హరినామ చింతామణిలో కూడా ఏమని చెప్పారు అంటే, 1000 జన్మలు విష్ణువుని ఎవరైతే సేవిస్తారో ప్రతినిత్యం కృష్ణనామాన్ని జపించే అవకాశం వాళ్ళకి వస్తుంది. 1000 జన్మలు. సో ఇవన్నీ కూడా ఆ సుకృతి అన్నటువంటిది ఉంటే కానీ ఆ భగవంతుని యొక్క సేవలో నిమగ్నం అయ్యేదానికి అవకాశం లేదు. తర్వాత దాని ముందు శ్లోకంలో సుఖదేవ గోస్వామి చెప్తున్నారు. ఏమని చెప్తున్నారంటే, ఈ బృందావనంలో ఉన్నటువంటి గోపికలందరూ కూడా వాళ్ళు ఏ పని చేసినా కృష్ణుణ్ణి కీర్తిస్తూనే చేస్తున్నారు. ప్రభుపాదులు వారు చెప్పారు, సున్నాలు ఎన్ని పెట్టుకున్న విలువ లేదు, 1 చేరిస్తే అన్ని సున్నాలకి విలువ వస్తుంది. ప్రతి ప్రక్రియలో కూడా భగవంతుడిని మనం చేర్చుకుంటే. ఒకరోజు నేను జైపూర్ వెళ్ళాను. వాళ్ళు అక్కడ ఆరాధన జరుగుతూ ఉంటే ఏదో కీర్తనలు పాడుతూ ఉన్నారు.
ఆ కీర్తనలు పాడుతూ కూడా వాళ్ళు ఏదో వెన్న చిలికినట్టు ఇట్లా నృత్యాలు చేస్తూ, నేను ఆ పక్కనుండి ఆయన, ఆ భాష మనకు అర్థం కాదు కదా, ఆ పక్కనుండి ఆయన ఏంటయ్యా వాళ్ళు పాడేది అని అడిగారు. ఆయన చెప్పాడు, ఆ నల్లని కన్నయ్య వచ్చాడు, తెల్లని వెన్నను అపహరించాడు. వాళ్ళ భాషలో అది, నేను మన తెలుగులో చెప్తున్నాను. ఆ నల్లని కన్నయ్య వచ్చాడు, తెల్లని వెన్నను దొంగిలించాడు. సో అట్లాగా ఆ కృష్ణునికి ఆయన చేసిన లీలలన్నిటికీ సంబంధించినటువంటివన్నీ కూడా వాళ్ళు ఆ కీర్తన రూపంలో పాడుకుంటూ వాళ్ళ పనులు చేసుకుంటున్నారు. ఇక్కడ అదే సుఖదేవ గోస్వామి చెప్తున్నారు. బట్టలు ఉతికి ఆరేసేవాడు కూడా కృష్ణుని పాట పాడుతున్నారు. ఇంట్లో పేడలుక్కునే వాళ్ళు కూడా కృష్ణుని పాట పాడుతున్నారు. పాలు పితికే వాళ్ళు కూడా కృష్ణుని పాట పాడుతున్నారు. పిల్లలకు స్నానం చేయించే వాళ్ళు కూడా కృష్ణుని పాట పాడుతున్నారు. పిల్లలకు భోజనం పెట్టేవాళ్ళు కూడా కృష్ణునికి పాట పాడుతున్నారు. అంటే వాళ్ళు ఏ పని చేసుకుంటూ ఉన్నా కానీ ఆ కృష్ణుణ్ణి స్మరించుకుంటూ వాళ్ళు పనులు చేసుకుంటున్నారు. దాన్నే 24 గంటలు కృష్ణ చైతన్యం అని చెప్పి అంటారు. దాన్నే 24 hours కృష్ణ కాన్షియస్ అంటారు. ఏ పని చేసినా కానీ కృష్ణుణ్ణి స్మరిస్తూ చేయడం, కృష్ణుణ్ణి స్మరిస్తూ చేయడం. అంటే భగవద్గీతలో భగవంతుడు ఒకటే చెప్తాడు. ఇప్పుడు మనకు అది ఎంత సైంటిఫిక్గా మంచి చేస్తుంది అనేది కూడా ఆలోచిద్దాం మనం. వాళ్ళు అట్లా కృష్ణుని పాడుకుంటూ చేయడం వల్ల వాళ్ళకి జీవితంలో ఉండే కష్టాలు ఏమీ గుర్తు తెచ్చి కలత పెట్టవాళ్ళని. ఇప్పుడు మనం కృష్ణుని స్మరణ లేదనుకోండి, అప్పుడు మనం ఏం పని చేసినా కానీ మన బాధలన్నీ గుర్తొస్తుంటాయి, మన ప్రాబ్లమ్స్ అన్నీ గుర్తొస్తూ ఉంటాయి. అవునా కదా చెప్పి, అవి గుర్తొచ్చిన దగ్గర నుంచి టెన్షను, దుఃఖము అన్నీ. అందుకనే భగవద్గీతలో భగవంతుడు చెప్తున్నాడు, అనన్యశ్చింతయంతో మాం ఏ జనాం పర్యుపాసతే తేషాభినిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. అనన్యశ్చింతయంతో మాం. అన్యమైన చింతలు ఉపయోగం ఏముంది? మనం ఎప్పుడైనా గమనించండి, ఆ భగవత్ సేవలో ఉన్నప్పుడు తేలిగ్గా ఉంటుంది, బరువు మోసినట్టు ఉండదు. ఆ భగవత్ చింతనలో లేకపోతే బరువులు మోసినట్టు ఉంటుంది. అందుకనే ఒక ఆయన నాతో చెప్పాడు, బా మీ గుళ్ళో వాళ్ళు ఆ కీర్తనలు జరిగేటప్పుడు మొహం ఎంత వెలిగిపోతుంటుంది స్వామి. నేను చెప్పాను, నువ్వు కూడా వచ్చాయి, నీ ముఖం కూడా వెలిగిపోతాడు. నువ్వు కూడా వచ్చాయి, నీ ముఖం కూడా వెలుగుద్ది. ఎందువల్ల అంటే, ఎందుకోసం? భగవంతుడు సర్వ తేజోమయుడు ఆయన. ఈ సూర్యచంద్రులు కూడా ఆ తేజం ఎక్కడి నుంచి వస్తుందంటే భగవంతుని యొక్క రూపం నుంచి వచ్చే తేజస్సు, వాళ్ళకు శక్తి. వాళ్ళు అక్కడి నుంచి ఆ తేజస్సును పొంది మనకు తేజస్సుని ఇస్తున్నారు, కాంతిని ఇస్తున్నారు. సో అందువల్ల ఆయన సేవలో మనం ఎప్పుడైతే కైంకర్యమై ఉంటామో ఆ తేజస్సు మనకు కూడా వస్తుంది, ఆ తేజస్సు మనకు కూడా వస్తుంది. సో ఎల్లవేళలా ఆ కృష్ణుణ్ణి స్మరించడం అంటే భౌతికంగా చూసినా కానీ అది చాలా ఆరోగ్యకరం, ఆనందకరం, మహదానందకరం. ఎందువల్ల అంటే మన బాధలేవి మనల్ని కలతపెట్టవు, మన బాధలేవి మనల్ని కలతపెట్టవు. కానీ ఆ సత్యం తెలియక మనందరూ ఎక్కువ శాతం ఏమనుకుంటారంటే, మన బాధలన్నీ పోవాలా అంటే డబ్బు ఉండాలా, పదవి ఉండాలా, అందం ఉండాలా, అది ఇది ఏదేదో అనుకుంటారు. మార్నింగ్ నేను ఒక లెక్చర్ వింటా ఉన్నాను. ఆ లెక్చర్లో చెప్తా ఉన్నారు, ఏమని చెప్తున్నారంటే, కృష్ణుణ్ణి నువ్వు ధనంతో పొందలేవు, శక్తితో పొందలేవు, సౌందర్యంతో పొందలేవు, తెలివితేటలతో పొందలేవు, వీటి వేడితో కూడా కృష్ణుని పొందలేవు. దేంతో పొందగలవు అంటే భక్తితో పొందగలవు. ఎవరి దగ్గర భక్తి ఉంటే కృష్ణుడు వాడికి లభిస్తాడు. ఏ వ్యక్తికి కృష్ణుడు లభించాడో ఆ వ్యక్తి మాత్రమే ఆనందంగా ఉండేదానికి అవకాశం ఉంటుంది.
ఎందువల్ల? కృష్ణుడు ఆనంద సాగరుడు. ప్రభుపాదుల వారు ఉపన్యాసంలో చెప్తారు, నా దుఃఖానికి కారణం అది ఇది 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 ఏదేదో లెక్కలు వేసుకుంటాం మనం. ఇవేవీ కాదు మన దుఃఖాలకు కారణం. ఎందువల్లంటే అవన్నీ ఉన్నవాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఆనందంగా ఉన్నారా? వాళ్ళెవరు లేరు కదా, ఆనందంగా లేరు. ఆ ఆనంద సాగరుడైన భగవంతుడు ఇక్కడ ఇంకోటి చెప్తా ఉన్నారు. ఆ స్త్రీల మాటలు విని దేవకీ వసుదేవులు అరే ఇంట్లో బిడ్డను పెట్టుకోకుండా కృష్ణుడిని బయటకు ఎందుకు పంపించాము అని చెప్పి బాధపడుతున్నారు. అక్కడ భాష్యంలో ఏం రాస్తున్నారు అంటే కృష్ణుని యొక్క శక్తి తెలియని దాని వలన వాళ్ళు ఆ రకంగా కలత చెందుతున్నారు. కృష్ణుని యొక్క శక్తి తెలియని దానివల్ల. కృష్ణునికి ఎటువంటి పరిస్థితుల్లో కూడా కృష్ణుడు చిరుమందహాసంతో ఉంటాడంట. ఆయన యుద్ధం చేసినా కానీ నవ్వుతూనే ఉంటాడు. ఎవరితోనో రాక్షసులతో యుద్ధం చేసినా కానీ నవ్వుతూనే ఉంటాడు, చిరుమందహాసం. ఏవం ప్రసన్న మనసో, ఎంతో ప్రశాంతంగా ఉంటుంది భగవంతుడు. మనం కానీ ఎవరన్నా ఫైటింగ్ చేయాలంటే కృష్ణుడు అట్టుండదు, ప్రశాంతంగా ఉంటుంది ముఖం. ఎందువల్ల ప్రశాంతంగా ఉంటుందంటే మనకు ఒక దెబ్బ తక్కువ కొడితే వాడు గెలిచేస్తాడేమో అని మనకు టెన్షను. కానీ భగవంతుడికి నేను దెబ్బ కొట్టకపోయినా వాడు గెలిచేది ఏముండదు, నేనే గెలుస్తాను ఆవేశం. ఎందువల్లంటే ఆయన అనుమతి లేకుండా ఏమీ జరగదు కాబట్టి. చిన్న పిల్లోడు వస్తాడు ఒక పెద్ద వ్యక్తి దగ్గరికి, వచ్చి ఫైటింగ్ చేస్తా అంటాడు. వాడిని ఊరికి అట్నాడుతాడు, వాడు మళ్ళా వస్తాడు, మళ్ళా వచ్చేటాడు. ఈ పెద్ద అతనికి టెన్షన్ ఉండదు. ఎందువల్లంటే వాడు పిల్లోడు, వాడు ఏం చేయలేడు. ఆ చిన్న పిల్లోడు ఏం చేయలేడు. సో భగవంతుడి ముందు ఎవరైనా కానీ చిన్నపిల్లోడే, ఆడేం చేయలేడు. భగవంతుడి క్లారిటీ, ఆయన ప్రశాంతంగా ఉంటాడు. మనం కూడా అటువంటి భగవంతునికి శరణాగతి ఎప్పుడైతే పొందుతామో మనం కూడా పీస్ఫుల్గా ఉండగలం. ఎందువల్ల అంటే అంత పెద్ద ఆయన మనతో ఉంటే మనం మీద ఎవడు గెలుస్తాడు? అంత పెద్ద ఆయన మనతో ఉన్నప్పుడు మనకి ఇంక భయం దేనికి? ప్రహ్లాదుడు అంత చిన్న వయసులో కూడా ప్రశాంతంగా ఉన్నాడు అంటే దానికి కారణం ఏంటి అంటే ఆ దేవదేవుడు ఉన్నాడు, ఇంక నాకు భయం ఏంటి? ఆ భగవంతుడు ఉన్నారు కాబట్టి ధైర్యం. ఆ భగవంతుణ్ణి ఎల్లవేళలా చూడగలగాల అంటే ఆ దృష్టి కావాలా, అది కూడా చెప్తున్నారు ఇక్కడ. ఆ దృష్టి ఉండాలి. ఆ దృష్టి ఎట్లా వస్తుంది? నిత్యం భాగవత సేవయాం, ప్రతినిత్యం భాగవతాన్ని శ్రవణం చేస్తూ సేవిస్తూ ఉంటే సర్వత్రా భగవంతుని చూడగలిగినటువంటి దృష్టి వస్తుంది. ప్రహ్లాదుని అడిగాడు హిరణ్యకశిపుడు, ఎక్కడున్నాడు రా అని స్వామి అన్నాడు. ఎక్కడ లేడు తండ్రి అన్నాడు. ఎక్కడ లేడు తండ్రి? ఇందు గలడందు లేడని సందేహము వలదు చక్రి సర్వోపగతండు ఇందెందు వెతికి చూసినా అందందే కలడు. ఇందుగలడు అందు లేడని, ఇక్కడ ఉన్నాడు ఇక్కడ లేడు, ఆయన లేని ప్రదేశమే లేదు. ఈ సృష్టికి ఒక జీవం ఉంది అంటే పరమాత్మ ఉంటేనే జీవం ఉంటుంది. ఈరోజు నేను మాట్లాడుతున్నాను అంటే పరమాత్మ ఆ హృదయంలో కూర్చొని ఉన్నాడు కాబట్టి నేను మాట్లాడుతూ ఉన్నాను. ఆయన వాకౌట్ చేశాడంటే జీవుడు కూడా అనుసరించాలా, ఇంక జీవం ఉండదు. అందుకని సర్వత్రా చూడగలగాల భగవంతుడిని. ఒక అమ్మగారు భర్త పుట్టినరోజుకి ముక్కు పుడక బహుమతిగా ఇచ్చాడంట. ఆమె ముక్కు పుడక వేసుకొని దేవాలయానికి వచ్చింది. అనకూడదు కానీ మామూలుగా లేడీస్ మెంటాలిటీ ఎట్లుంటుందంటే స్త్రీలు వాళ్ళేం చీర కట్టుకున్నారు, వాళ్ళేం నగలేసుకున్నారు, అది అబ్జర్వేషన్. ఎక్కడ పోయినా ఫంక్షన్కి పోయినా సీరియస్గా చూస్తుంది.
మన నగలు బాగున్నాయా, వాళ్ళ నగలు బాగున్నాయా, మన చీర బాగుందా, వాళ్ళ చీర బాగుందా. ఇంకొక ఆమె పక్కన చేరింది, వా నీ ముక్కు పడక భలే ఉందండి అని. ఈమె మా ఆయనకి నేనంటే చాలా ఇష్టం, నా పుట్టినరోజుకి విలువైన ముక్కు పడక ఇచ్చాడు, మా ఆయన అంత అంటాడు ఇట్ట అంటాడని వాళ్ళ ఆయన పొగుడుతాడు. కొంచెం దూరంగా కబీర్ దాస్ కూర్చోన్నాడు. ఆయన నవ్వుకుంటూ అక్కడి నుంచి ఒక పాట పాడేశాడంట ఆయన. ఆ పాటకు అర్థం ఏంటి అంటే అంటే వీళ్ళందరూ కూడా మహాత్ములు సర్వత్రా ఆ భగవంతుడిని చూడడం, అసలు భగవంతుడికి ఏదైనా రిలేట్ చేసుకోవడం, సంబంధం ఏర్పరచుకోవడం. ఈ తల్లి భర్త ఇచ్చాడు ముక్కు పుడక భర్త ఇచ్చాడని చెప్పి చాలా పొగిడేస్తుంది భర్తని. ఆ ముక్కిచ్చిన భగవంతుడిని మర్చిపోయింది ఈ తల్లి అని చెప్పి పాడాడంట. ఆ ముక్కిచ్చిన భగవంతుడిని మర్చిపోయింది ఈ తల్లి, ముక్కు పొడికిచ్చిన భర్త గురించి పొగడతా ఉంది. కానీ ఆ ముక్కిచ్చిన భగవంతుడు, ఆ ముక్కే లేకపోతే ముక్కు పుక్కట ఎక్కడ పెట్టుకుంటాం? మరి ఆ ముక్కు ఎవరు ఇచ్చారు? భగవంతుడు ఇచ్చాడు. అద్భుతంగా సృష్టించాడు భగవంతుడి సృష్టిని. మొన్న ఏదో జర్నీ చేస్తుంటే ఉన్నట్టుండి ఒక ఆలోచన వచ్చింది నాకు. ఇంతమంది, చాలా క్రౌడ్ ఉన్నారు, ఇంతమంది జనాలు, ఒక్కడికొక్కడికి పోలిక ఉండదు. భగవంతుడి సృష్టి ఎంత అద్భుతం, ఎంతమందిని పుట్టి ఒక్కడికొకడికి పోలిక ఉండదు. ఎంత కమల పిల్లలైనా కానీ కొంచెమన్నా తేడా ఉంటుంది పక్కపక్కన ఉంటే, గమనించవచ్చు. అద్భుతమైన సృష్టి భగవంతుడు, అద్భుతమైన సృష్టి. సో అందుకని మనం ఏంటి అంటే, భక్తుడు ఏంటి అంటే సర్వత్రా భగవంతుని చూడగలిగిన వాడు భక్తుడు అనమాట. ఆ భగవంతుని యొక్క చైతన్యంలో ఉండగలిగిన వాడు. సో ఇక్కడ ఈ గోపికలు నేను మొన్న చెప్పినట్టుగా ఒక ఉదాహరణగా ఉంటున్నారు. 24 గంటలు భక్తిలో ఎట్టుండాలా? చాలామంది మాతాజీలు అందరూ ప్రభువులు కూడా అడుగుతారు, ప్రభు ఎల్లవేళలా భగవంతుని ధ్యానంలో ఎట్టుండాలా? ఈ శ్లోకం ఉదాహరణ. సుఖదేవ గోస్వామి చెప్తున్నారు, వంట వండుతుంటే కృష్ణ కీర్తన చేస్తున్నారు, వడ్డిస్తుంటే కృష్ణ కీర్తన చేస్తున్నారు, పిల్లలకి తినిపిస్తూ కృష్ణ కీర్తన చేస్తున్నారు, పాలు పితుకుతూ కృష్ణ కీర్తన చేస్తున్నారు, పిల్లలకు స్నానాలు చేపిస్తూ కృష్ణ కీర్తన చేస్తున్నారు, భర్తలకు వడ్డిస్తూ, ఏ పని చేసినా కృష్ణుని కలుపుకుంటే ఉంటే ఏమవుతుంది? అట కలుపుకుంటూ పోతూ ఉంటే సాధన సంపత్తు పెరుగుతూ ఉంటుంది. నీకు వ్యాపారం చేస్తూ ఉంటే, కష్టపడుతూ ఉంటే డబ్బులు వస్తుంటాయి భౌతికంగా. ఇక్కడ భక్తిలో సాధన చేసుకుంటూ ఉంటే సాధన బలం పెరుగుతూ ఉంటుంది, సుకృతి బలం పెరుగుతూ ఉంటుంది. అందుకనే పురంధరదాస్ చెప్పాడు, సాధన సంపత్తాయిత్తు. సాధువుకి సంపద ఏదయ్యా అంటే సాధనే సంపద. అది ఎంత చేసుకుంటే అంత సుకృతి బలం పెరుగుతూ ఉంటుంది. నీకే అది, పక్కనోడికి కాదు. పక్కనోడికి కూడా కొంచెం వినిపిస్తే వస్తుంది, అది వేరే విషయం. ఎంత చేసుకుంటే అంత సంపద, సాధన సంపద అది. అది ఆ సంపద ఏం చేస్తుంది? మామూలు సంపదలు ఏవి కూడా జన్మ, మృత్యువు, ముసలితనం, వ్యాధి అనేటువంటి దుఃఖాల నుంచి నిన్ను బయటపడేది. డబ్బు ఎక్కువ ఉందని చెప్పి ఏమన్నా మృత్యువుని జయించగలడా? వ్యాధిని జయించగలడా? వృద్ధాప్యాన్ని జయించగలడా? ఎవరో ఒక ఆమె చాలా అందంగా మేకప్ వేసుకొని పోతా ఉండిందంట. ఒకటి అట్రాక్ట్ అయిపోయాడు, ఆమెను అనుసరిస్తూ వెళ్ళాడు. ఈ మోహం ఎట్లా ఉంటుందంటే, ఆమె ఇంట్లోకి వెళ్తే వీడు గోడ దూకి వెళ్ళిపోయాడంట మరి లోపలికి. అంత ఆకర్షితుడు అయిపోయాడు అందానికి. ఆమె బెడ్రూమ్లో పోయింది, ఆమె కిటికీ దగ్గరికి వెళ్ళిపోయాడు. ఎంట్రన్స్లోనే ఒకటి గమనించాడు, ఆమె 6 feet టాల్ అనుకున్నాడు. ఆమె హై హీల్స్ ఇప్పేస్తే 6 అడుగు తగ్గిపోయింది, 5.5 అడుగే ఉంది. ఆమె లోపలికి వెళ్ళి మంచి హ్యాట్ ఒకటి ఉంది తీసింది,
హ్యార్తో పాటు విగ్గు కూడా వచ్చింది ఆమెకు బట్టనెత్తి. మంచి కూలింగ్ గ్లాస్ పెట్టుకొని ఉంది, ఆడి కనపడలేదు. తేజోవంతమైన నయనములు అనుకున్నాడు వాడు. ఆ కూలింగ్ గ్లాస్ తీసి కింద పెట్టంగానే గుంట కళ్ళు లోపలకు ఉన్నాయి ఎక్కడో. అద్దం ముందు నిలబడుకొని ఆ నోరు తెచ్చి పెట్టుడు పళ్ళు తీసేసింది. వీడు పాపం ఫాలోయింగ్ అంతా ఏ అండర్స్టాండింగ్తో వెళ్ళాడంటే స్వీట్ 16 అనుకొని వెళ్ళాడు. తీరా చూస్తే 60, స్వీట్ 60. ఏది ఈ ప్రపంచం? దుఃఖాలయం అశాశ్వతం. ఇది దుఃఖాలకు ఆలయం, ఇది అశాశ్వతం, టెంపరరీ. ఇదేదో బాగుంది అనుకునే లోపల మారిపోతూ ఉంటుంది, కర్మను బట్టి అన్నిటిని బట్టి మారిపోతూ ఉంటుంది. అటువంటి ఈ అశాశ్వతమైనటువంటి జగత్తులో ప్రాపంచికమైన ధనంతో మనం వేటిని జయించలేం, వేటిని జయించలేం. కానీ ఒక జన్మతోన ఇది ఏంటి? జన్మించడం, మరణించడం, మధ్యలో ముసలితనం, వ్యాధి, మళ్ళీ ఈతి బాధలు, ఇవన్నీ ఒక జన్మ. ఎన్నో జన్మలు అనుభవిస్తున్నాం. మరి ఏంటి పరిష్కారం? ఏంటి? భగవద్గీతలో భగవంతుడు చెప్తున్నారు, ఆ బ్రహ్మా భువనాల్లోకో పునరావర్తినో అర్జున. బ్రహ్మలోకం నుంచి పాతాళలోకం దాకా ఎక్కడికి వెళ్ళినా పునర్జన్మ ఉంది. మాముపేద్యంతు కౌంతేయ పునర్జన్మన విద్యతి. నా లోకానికి ఎవడైతే వస్తాడో పునర్జన్మ లేదు. మరి ఆయన లోకానికి వెళ్ళాలా అంటే 24 గంటలు కృష్ణ చైతన్యంలో ఎట్టుండాలా అనేటువంటిది సాధన చేయాలా. ఈ గోపికా స్త్రీలు ఏ రకంగా సాధన చేశారో ప్రతి పని వాళ్ళు చేసేటప్పుడు కృష్ణుణ్ణి కలుపుకుంటున్నారు. యోగా అంటే కూడిక. జీవుడు పరమాత్మతో సంబంధం ఏర్పరచుకునే దాన్ని యోగం అంటారు. కూడిక యోగా అంటే కళ్ళు మూసుకొని నిద్రపోవడం కాదు, మానసికంగా భగవంతునితో కలవడం. ఈ గోపికలు చేసేది బెస్ట్ యోగా. ప్రతి పని వాళ్ళు చేసుకుంటున్నారు, కృష్ణుని కలుపుకుంటున్నారు. ప్రతి పని చేసేటప్పుడు కృష్ణ స్మరణలోనే ఉన్నారు. ప్రతి పనిలో కృష్ణ స్మరణలో ఉన్నారు. అది మనం ప్రాక్టీస్ చేయాలా. ఎందుకోసం ప్రాక్టీస్ చేయాలా? ఆ సాధన సంపత్తు పెంచుకునేదానికే కాదు. ఇంకొక విషయం భగవద్గీతలో భగవంతుడు చెప్పాడు. ఏం చెప్పారు? యం వాపి స్మరన్ భావం త్యజంత్వంతే కలేవరం త్వం ఏవతి కౌంతేయ సదా తద్భావ భావిత అన్నాడు. చాలామంది మన వాళ్ళు వచ్చి అప్పుడప్పుడు అడుగుతుంటారు, గురుగారు వచ్చే జన్మ ఏమై ఉంటుందో చెప్పగలరా? మనం ఏదో జ్యోతిష్కులం అయినట్టు. నువ్వు ఏ రకంగా జీవితాన్ని గడుపుతావో దాన్ని బట్టి మృత్యు సమయంలో నీ చైతన్యం స్థిరమవుతుంది. మృత్యు సమయంలో నీ చైతన్యం దేని గురించి ఆలోచిస్తుందో దాన్ని నువ్వు తర్వాత పొందుతావు. ఆ శ్లోకానికి అర్థం అది. అది ఎవరు చెప్పారు? పరమోత్కృష్టమైన జ్యోతిష్కుడు భగవంతుడు చెప్పాడు. పరమోత్కృష్టమైన జ్యోతిష్కుడు, ఆయనకి తెలియంది లేదు. వీళ్ళన్నా చెప్పేది, వీళ్ళు చెప్పేసి మళ్ళీ జరగకపోతే వచ్చి తంతారేమోనని చెప్తుంటారు. 60% జరగచ్చు, 50 జరగచ్చు అని చెప్తుంటారు. ఎందుకు వచ్చింది రిస్క్? కానీ భగవంతుడు చెప్పింది ఖచ్చితంగా జరుగుతుంది. అందుకనే పరమోత్కృష్టమైన జ్యోతిష్కుడు అన్నాను. ఆయన ఇది నాయన, నువ్వు పోయేటప్పుడు ఏ స్మరణలో పోతావు? ఈ గోపికల్లాగా మనం ప్రతి పనిలో భగవంతుణ్ణి చేర్చుకొని కీర్తన చేసుకుంటూ జీవితం గడిపామనుకోండి, చెప్పకుండా ఇంటిమేషన్ లేకుండా వచ్చేదే మృత్యు. ఎవరికైనా తెలుస్తుందా? ఎవడెప్పుడు పోతాడో తెలియదు కదా. ఎల్లవేళలా ఈ గోపికల్లాగా కృష్ణ చైతన్యంలో మనం ఉన్నప్పుడు ఎప్పుడు మృత్యు వస్తే భయం ఏంటి? ఎప్పుడు మృత్యు వస్తే భయం ఏంటి? ఆ గోపికలేంటి? ప్రతి పని చేసేటప్పుడు కృష్ణుని స్మరిస్తూ ఉన్నారు. అప్పుడు మృత్యు ఎప్పుడు వస్తే భయం ఏంటి? ఎప్పుడు వచ్చినా వాళ్ళు కృష్ణుని స్మరిస్తున్నారు, కృష్ణుని చేరుకుంటారు. సింపుల్.
అందుకోసం అది ప్రాక్టీస్ చేయాలి. ఏది? ఎప్పుడు కృష్ణుడిని స్మరిస్తూ ఉండేది ప్రాక్టీస్ చేయాలా. ఎప్పుడైనా మనం నిద్రపోతుంటాం, ఎవరైనా వస్తారు, అక్కడ తడతారు, కృష్ణ అనలేదే. డ్రైవింగ్ చేసుకొని పోతున్నాం, సడన్గా ఎవడో ఆటో వస్తాడు, ఓ ఏది? ప్రాక్టీస్ చేయి. కూర్చున్నా, లేచినా, తుమ్మినా, దగ్గినా కృష్ణ 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 అనేది ప్రాక్టీస్ చేయి. అప్పుడు సడన్ గా మృత్యు వస్తే కృష్ణ అన్నావు, అయిపోయింది నీ లైఫ్ సక్సెస్. ఆర్ట్ ఆఫ్ డయింగ్, మరణించే కళ. ఆర్ట్ ఆఫ్ లివింగ్ తర్వాత ఆర్ట్ ఆఫ్ డయింగ్ కూడా చాలా ఇంపార్టెంట్. ఆ ఆర్ట్ ఆఫ్ డయింగ్ ఏంటి అంటే, నువ్వు శరీరాన్ని వదిలిపెట్టేటప్పుడు అంత్యకాలే నారాయణ స్మృతి. ఎవడైతే భగవంతుడు నారాయణ కృష్ణాన్ని స్మరిస్తూ శరీరాన్ని వదిలిపెడతాడో మళ్ళా ఈ కుళ్ళు ప్రపంచానికి రాకుండా ఆ స్వామిని చేరుకుంటాడు. అది ఇప్పటి నుంచి ప్రాక్టీస్ చేయి. ప్రాక్టీస్ చేయకపోతే అవదు. నువ్వేం ప్రాక్టీస్ చేస్తున్నావు అదే అవద్ది. నేను ఎన్నోసార్లు చెప్పాను, నేను తిరుపతి ఆశ్రమంలో ఉన్నప్పుడు ఒక భక్తుడే చెప్పాడు, అక్కడ ఎక్స్ ఎమ్మెల్యేగా ఉండి ఒక ఆయన మరణించాడు అనమాట. వాళ్ళ కుటుంబానికి బంధువు ఈయన వచ్చి చెప్పాడు, ప్రభు మీరు ఉపన్యాసాల్లో చెప్తుంటారు లాస్ట్లో ఏమి స్మరించాలా అని. ఆయన చైనీస్ స్మోకర్ అంట, ఒకదాని తర్వాత ఒకటి వెలిగిస్తుంటాడంట, చైన్ స్మోకర్. చనిపోయేటప్పుడు ఏం కోరుకున్నాడంటే, ఒరే ఒక సిగరెట్ వెలిగించి నోట్లో పెట్టండ్రా అన్నాడంట. మరి ఆయన చైతన్యం దాని మీద ఉంది. ఇంకోరికి ఇంకో ఆలోచన రావచ్చు. ఇవన్నీ కాకుండా మనం ఇప్పటి నుంచి ప్రతి ఒక్క ప్రక్రియలో కూడా స్వామిని స్మరించేటువంటి కళ అది నేర్చుకున్నామంటే ఆ మృత్యు సమయంలో మనకు కృష్ణ ఆయన్ని స్మరిస్తాం. మీరు అనుకోవచ్చు మేము చాలా తెలియగలం కదా, మీరు ప్రాక్టీస్ చేయండి, మాకు అవసరం లేదు, లాస్ట్లో మేము కృష్ణ అని వెళ్ళిపోతాం. ఎన్నోసార్లు చెప్పాను, ఒక ఊర్లో ఒక పెద్ద ఆయన చనిపోవడానికి సిద్ధంగా ఉన్నాడు. ఊరి జనాలందరూ కూడారంట, వీడి చేత నారాయణ అనిపిస్తే వైకుంఠానికి వెళ్ళిపోతాడని నారాయణ నారాయణ అనమన్నారంట. ఆ నోరు పిగలట్లా. ఒక పెద్ద మనిషికి ఆలోచన వచ్చింది, గోగునార తెచ్చి కళ్ళ ముందు పెడితే నారా అంటే సగఫలితం వీడికి వస్తుందేమోనని చెప్పి గోగునార తెచ్చి కళ్ళ ముందు పెట్టాడంట. వాడు బీచు అన్నాడంట, నారా అనలా. సింపుల్గా చెప్తాను ఒక విషయం, మోక్షం అనేది ప్రమోషన్. ఒక యజమాని దగ్గర మనం పనిచేస్తున్నాం, ఆయన ఏం చెప్పినా వినలా, పిచ్చి పిచ్చిగా ఉన్నాం. ప్రమోషన్ రోజో ఇంక్రిమెంట్ రోజో వచ్చి యజమాని దగ్గరికి నమస్తే సార్ అన్నాం. నాటకాలు రావి. మన కాండక్ట్ తెలుసు కదా, దాన్ని బట్టి ప్రమోషన్ ఇస్తాడు, అంతేనా? మరి పరమాత్మ మన యజమాని హృదయంలోనే కూర్చొని ఉన్నాడు. మనం పాపాలు చేస్తున్నామా పుణ్యం చేస్తున్నామా అన్నీ గమనిస్తున్నాడు. మృత్యు అనేది ప్రమోషన్ టైము. అప్పుడు మనం నటించేద్దాము, కృష్ణాన్ని స్మరించుతామంటే కుదరదు. నీకప్పుడు నువ్వు చేసిన పాపాలకి ఏమి స్మరించాలో ఆ తెలివితేటలే ఆయన ఇస్తాడు. దాన్ని స్మరించి కుక్కో పిల్లో ఎలుకో తర్వాత మన గమ్యం. అది జీవితం అంతా ఎట్లా గడిపావు దాన్ని బట్టి నీ చైతన్యం స్థిరమవుతుంది. ఆయన చూపించిన ధర్మ మార్గంలో నడుచుకొని ఆయన్ని స్మరిస్తూ గడిపావనుకో, అప్పుడు ఆయన్ని గుర్తు తెచ్చుకునే అవకాశం ఇస్తాడు భగవంతుడు. ఇవన్నీ కూడా శాస్త్రోక్తంగా అర్థం చేసుకోవాలి, ప్రాక్టికల్గా అర్థం చేసుకోవాలి. మనం భక్తి అంటే ఏదో గుడ్డిగా కాదు. ఎందుకోసం గోపికలు ప్రతి పనిలో కూడా స్వామిని స్మరిస్తూ గడిపారు? ఎందుకోసం అంటే అట్లా ప్రాక్టీస్ చేస్తే ఆ మృత్యు సమయంలో ఆయన్ని స్మరించిపోయేదానికి అవకాశం ఉంటుంది. ప్రభుపాదుల వారు ఎన్నో పుస్తకాలు చదువుతూ ఉంటే 24 hours కృష్ణ కాన్షియస్లో ఉండాలి, 24 గంటలు కృష్ణ చైతన్యంలో ఉండాలి. ఎందుకు చెప్పారు? 24 గంటల్లో మనం ఉదయం పోతామా, మధ్యాహ్నం పోతామా, రాత్రి పోతామా, అర్ధరాత్రి పోతామా ఎవడికి తెలియదు. ఎప్పుడు పోయినా కానీ నువ్వు ఆ స్మరణలో ఉంటే నీకు డోకా లేదు, ప్రమోషన్కి డోకా లేదు, మోక్షానికి డోకా లేదు. అందుకోసం చెప్పారు.
ఆచార్యులు 24 గంటలు స్మరిస్తూ ఉండు స్వామిని, ప్రాక్టీస్ చేయది. అర్జునుడు అంతటి వాడు గాలినైనా ఆపగలను కానీ మనోవేగాన్ని నేను ఆపలేకుండా ఉన్నానన్నాడు. మరి భగవంతుడు ఏం చెప్పాడు? అభ్యాసయోగ యుక్తేన చేతసానన్యగామినం పరమం పురుషం దివ్యం యాతి పార్థానుచింతయా. అభ్యాసయోగ యుక్తేన ప్రాక్టీస్ చేయమన్నాడు. మనం ఈ మార్గంలోకి వచ్చింది ప్రాక్టీస్ చేయడానికే. ఇప్పుడు నుంచి ప్రాక్టీస్ చేయాలా అని ఎలవేళలా స్మరించేటట్టుగా. సో అందుకని ఈ 2 శ్లోకాలు, ఈ 4 శ్లోకాలు కూడా చాలా ఇన్స్ట్రక్టివ్గా, అంటే ఒక మార్గదర్శకాన్ని ఇచ్చే, అంటే ప్రతి శ్లోకం మార్గదర్శకమే, ప్రత్యేకించి మన జీవితంలో ఎట్లా కృష్ణుణ్ణి కలుపుకొని జీవించాలా అనే దానికి ఈ యొక్క గోపికలు చక్కటి ఉదాహరణతోటి ఈ యొక్క శ్లోకాల్లో వివరించడం జరిగింది. ఈరోజు మనం కృష్ణ సేవ లభించింది అంటే ఎప్పుడో చేసుకున్నటువంటి సుకృతి ఫలం వల్ల మనకి ఇది లభించింది. ఆ సుకృతి ఫలాన్ని పెంచుకుంటూ పోవడానికి మనం ప్రయత్నం చేయాలా. ఇవన్నీ కూడా మనం ఆలోచించి జాగ్రత్తలు పడుతూ, అందుకనే భక్తి జీవితం అంటే కత్తి మీద సామన్నారు. మీరు కత్తి మీద నడిచేటప్పుడు కామెడీ చేసుకుంటే కట్ అయిపోద్ది. చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. సో ఈ మార్గంలో మనం చాలా ఎందువల్ల అంటే మళ్ళా దొరుకుతుందో దొరకదో తెలియదు. అందుకనే పురంధరదాస్ ఒక కీర్తనలో చెప్పాడు, ఎత్తని జన్మ లేదు, తిరగని ప్రదేశం లేదు, తినని తిండి లేదు, కానీ హరిభక్తి ఈ జన్మలోనే లభించింది, పూర్ణత్వం లభించేటట్టుగా అనుగ్రహించు స్వామి అని వేడుకుంటాడు ఆయన కీర్తనలో. ఎత్తని జన్మ లేదు, తిరగని ప్రదేశం లేదు. ఒకసారి అమెరికాలో పుట్టాం, ఒకసారి ఆస్ట్రేలియా పుట్టాం, ఇప్పుడు భారతదేశంలో పుట్టాం. తిరగని ప్రదేశం లేదు, తినని తిండి లేదు. ఒకరు మనిషి జన్మలో క్యారెట్ హల్వా అంటే చాలా ఇష్టం, పంది జన్మలో వేరే హల్వా ఇష్టం. సో తినని తిండి లేదు, అన్నీ అయిపోయాయి. ఈ జన్మలోనే ఏదో జన్మలో చేసుకున్న సుకృతి వల్ల భక్తిలోకి వచ్చారు. దీంట్లో పూర్ణత్వం సాధించాలి అని రోజు ప్రార్థన చేసుకో. అది పురంధరదాస్. హరే కృష్ణ. ఎవరికైనా ఏమైనా సందేహాలు?